అయితే జీబీఎస్ అంటే ఏంటి సార్? జీపీఎస్ అనేది గిలియన్ బ్యారీ సిండ్రోమ్. ఇది ఏంటి అంటే కంప్లీట్గా నరాలకు సంబంధించిన వ్యాధి. హ్మ్. సో మన బాడీలో చేతులు కాళ్ళు అన్నీ కదిలించాలంటే మన నరాలు ఎంత ఇంపార్టెంటో, సో ఇదేంటి అంటే జీబీఎస్ అనేది ఒక ఆటో ఇమ్యూనిటీ అనుకోండి. అంటే మన ఒంట్లో ఉండే యాంటీబాడీస్ యూజువల్గా ఏంటి, ఏదైనా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడాలి హ్మ్. హ్మ్. యాంటీబాడీస్ అనేవి. అయితే ఈ జీబీఎస్లో ఏం జరుగుతుందంటే మన యాంటీబాడీస్ మన నరాలపైనే ఎఫెక్ట్ చేసి నరాలన్నీ చచ్చుబడిపోతాయి మన యాంటీబాడీస్. చాలాసార్లు. అంటే చాలాసార్లు ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఆరు కొన్నిసార్లు ఈ డయేరియా వచ్చిన వాళ్ళకి ఒక 1 వీక్ తర్వాత ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయాల్సిన యాంటీబాడీస్ మన నరాలపైనే ఎఫెక్ట్ చేసి మన నరాలు చచ్చుబడిపోయే చేస్తాయి అన్నట్టు. ఓకే. యూజువల్గా ఇది కాళ్ళల్లో స్టార్ట్ అయిపోయి స్లోగా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. ఓకే. ఇనీషియల్గా ఫస్ట్ డే కాళ్ళు నడుస్తుంటే కొంచెం వీక్ అవ్వడము, సెకండ్ డే చేతులు వీక్ అయిపోవడము, కంప్లీట్గా బెడ్ రిడన్ అయ్యే స్టేజ్. కొంతమంది ఈవెన్ వెంటిలేటర్ సపోర్ట్ కూడా వెళ్తారు. ఓకే. ఎందుకంటే ఊపిరికి సంబంధించిన కండరాలు ఎఫెక్ట్ అయిపోయినాయి అంటే వెంటిలేటర్ కూడా వెళ్తారు. జీబీఎస్ ఇన్ ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ అనుకుంటా పూణేలో ఒక పెద్ద అవుట్ బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ 70 to 100 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సమ్ కంటామినేటెడ్ వాటర్తో అనుకుంటా. సో ఏదో ఇన్ఫెక్షన్తో ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే జీబీఎస్ పేషెంట్స్కి ఇమ్యునోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓకే. ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఒక 5 days ఇవ్వాల్సి వస్తుంది. బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. బెటర్ అయ్యే అవకాశం ఉంటుందా? కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం? డిసీజ్ సివియారిటీని బట్టి. ఓకే. ఇది కూడా కంటిన్యూస్గా ఉండే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా ఏంటి అంటే ఇది మోనోఫేజిక్ ఇల్నెస్. అంటే ఒకసారి వచ్చింది అంటే 99% మళ్ళీ వచ్చే అవకాశం కాదు. కాకపోతే ఆ నరాల వీక్నెస్ అనేది రికవరీ అవ్వాలి.